రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మామూలుగా ట్రూమన్ షో అని ఒక సినిమా ఉందండి, జిమ్ క్యారీ. ట్రూమన్ షో అని 98 లో వచ్చింది, జిమ్ క్యారీది. అదేంటంటే ఒక దీవిలో అతను వదిలేస్తారు, అతను ప్రతి కదలిక ఎవరో చూస్తుంటారు, మొత్తం నిఘా ఉంటుంది. సో ఆ నిఘాను అతను ఎలా తట్టుకున్నాడు ఈ జీవితాన్ని అనేది ఆ సినిమా. అప్పట్లో అది షాకింగ్ గా ఉండేది 98 లో అప్పట్లోనే. సో ఇప్పుడు ఈ సంఘటన నాకు ఈ సినిమా గుర్తుకొచ్చింది. అంటే మన నిరంతరం మనల్ని కెమెరాలు పెట్టేసి మనకు ప్రైవసీ అనేది లేకపోతే నిరంతరం ఎవరో చూస్తూ ఉంటే నీకు ఎలా ఉంటుంది? నీ జీవితం దుర్భరంగా ఉంటుంది. మనిషికి ప్రైవసీ అనేది ఉండాలి, ఏకాంతం అనేది ఉండాలి. ఈ ఏకాంతం లేనప్పుడు ఎంత సఫోకేట్ అవుతారు. ఇది నేను జైల్లో అనుభవించాను అనమాట. ఎందుకంటే జైల్లో కూడా మనిషికి ఏకాంతం ఉండదు, నిరంతరం గుంపే ఉంటుంది. నువ్వు పర్సనల్ స్పేస్ అనేదే ఉండదు. బాత్రూమ్ పోతే కూడా ముందు ఒకడు ఉంటాడు, టాయిలెట్ పోతే కూడా ముందు ఒకడు నిల్చుకొని ఉంటాడు, పడుకున్న మనుషులు ఉంటారు, లైట్లు ఉంటాయి, అసలు ఏకాంతమే ఉండదు. అందుకని నేను ఒక పోయం కూడా రాసి, పోయంలో ఏకాంతం అనడు పిడుకుడు నక్షత్రములు నా నెత్తి మీదకి రాల్చి నన్ను ధన్యత నొందింపు ప్రభువా అని పోయంలో రాశాను. అంటే మనకి సఫోకేషన్ ఫీల్ అయిపోతాం మనం నిరంతరం గుంపుల్లోనే ఉంటే. అది ఒక యాంగిల్ అయితే, రెండోది మనల్ని నిరంతరం గమనిస్తూ ఉన్నారు కెమెరాలు పెట్టేసి అనేది ఉన్నప్పుడు మనిషి తట్టుకోలేడు. కరెక్ట్గా ఒక 26 ఏళ్ళ నవ వధువు ఇదే కారణంతో ఆత్మహత్య చేసుకుంది. ఇది ఒక కొత్త రకమైన ఆత్మహత్య అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది మనం చూద్దాం. ఇది వచ్చి ముంబై దగ్గర తానే ఉంటుంది, తానే జిల్లాలో అంబర్నాథ్ అనే ఒక స్మాల్ టౌన్ ఉంటుంది. అందులో నితిన్ తిలక్, ఇతను డాక్టర్. ఇతనుకి ఏప్రిల్ 30న పెళ్ళయింది. ఆ అమ్మాయి పేరు విశాఖ. పెళ్ళైనాక విశాఖ తిలక్ అని పేరు మార్చుకుంది, పక్కన పెట్టుకుంది భర్త పేరు. 26 ఏళ్ళ అమ్మాయి. సో కరెక్ట్గా 48 రోజులు అయింది. ఆ అమ్మాయి ఇంట్లో వెళ్ళినాక, పెళ్ళైనాక డాక్టర్ ఏం చేశాడంటే మొత్తం ఇంట్లోనూ ఇంటి బయట చివరికి బెడ్రూమ్లో కూడా కెమెరాలు ఫిక్స్ చేసేసి, కెమెరాలన్నీ ఈ మధ్య సీసీటీవీలు ఫోన్లో చూసుకోవచ్చు కాబట్టి ఫోన్లో నిరంతరం చూసుకుంటుంటాడు. ఈ అమ్మాయి ఏమన్నా పక్క ఇంట్లో వస్తాను మాట్లాడితే ఇమ్మీడియట్గా ఫోన్ వస్తుంది. ఎవరితో మాట్లాడుతుండో అతను ఎవడు, పక్కన వాడు ఎవరితో మాట్లాడుతున్నావు, లేకపోతే ఆమె ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు అక్కడ కూర్చొని ఉన్నావు, ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు, ఇలాగా నిరంతరం ఇతను ఆమెను ఫోన్లో పర్యవేక్షిస్తున్నాడు. ఒకసారి పక్కింటి వాళ్ళతో మాట్లాడితే విపరీతంగా దాడి చేసి కుట్టాడు. అంటే మామూలుగా కొత్తగా పెళ్ళైనప్పుడు కొన్ని రోజులైనా భార్యను బాగా చూసుకుంటారు, శరీరం వేడి వల్ల. కానీ ఇక్కడ అది కూడా లేదు. ఇతను డే 1 నుంచి శాడిజం మొదలు పెట్టాడు. ఉమ్మడి ఫ్యామిలీ సార్ వీళ్ళది? ఉమ్మడి ఫ్యామిలీ కాదు, ఒంటరి, ఇద్దరే ఉంటున్నారు. ఫ్యామిలీ ఇద్దరే ఉంటున్నారు. కాకపోతే వీళ్ళ పక్కన ఎక్కడో ఉన్నారు. వీళ్ళ అమ్మ, వీళ్ళ బ్రదర్ ఛాయా వీళ్ళ అమ్మ పేరు, ఈ డాక్టర్ వాళ్ళ అమ్మ పేరు నినాద్. వీళ్ళిద్దరు కూడా వేధింపులు అంట. అంటే వరకట్న వేధింపులు కూడా ఉందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానీ మేజర్ కాజు ఈ అమ్మాయికి ఈ కెమెరాలో అనుమానం అతనికి. అంటే అనుమానం వల్ల అతను ఏమంటే డే 1 నుంచే కెమెరాలు ఫిక్స్ చేసేసి చివరికి బెడ్రూమ్లో దగ్గర నుంచి అమ్మాయి ఎక్కడా ఒక ప్రైవసీ లేదు, నిరంతరం అతని నిఘాలో ఉంది. బెడ్రూమ్ లో కూడా ఉందంటే ఇంకా పడుకున్నా, ఇప్పుడు ఆమెకి ఏదో మధ్యలో పడుకోవాలనిపించినా వాడు చూస్తుంటాడు అనే ఒక ఫీలింగ్. కిచెన్ లోకి వెళ్ళినా వాడు చూస్తుంటాడు. అంటే మామూలుగా మనకు ఇల్లు అనేది ఏంటంటే మన ఒక షెల్టర్ లాగా. ఈ బయట ప్రపంచంలో మనం అందరితో ఏగేగి అమ్మయ్య ఇంట్లో ఈరోజు ఇంటికి వెళ్ళగానే మనకి అమ్మయ్య వచ్చాం, కాసేపు ప్రశాంతంగా పడుకుందాం. బెస్ట్ ప్లేస్ బెడ్రూమ్ చాలా మందికి. అంటే అక్కడ కాసేపు పడుకుంటే అన్ని మర్చిపోయి నిద్రపోదాము, ప్రపంచం అంతా మర్చిపోయి అన్న కాసేపు సేద తీరుదామని అనిపిస్తుంది. నువ్వు బెడ్రూమ్ లో కూడా ఎవడో ఒకటి చూస్తున్నాడు అంటే ఆ ఫీలింగ్ దారుణంగా ఉంటుంది. సో దాన్ని భరించలేక ఈ అమ్మాయి అప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది నా కండిషన్ ఇదని. తల్లిదండ్రులు కూడా సరే అయితే తీసుకెళ్ళిపోదాము ఈ అమ్మాయిని అని కూడా అనుకున్నారు. కాకపోతే మామూలుగా ఏ తల్లిదండ్రులైనా పెళ్ళైనా 40 రోజులు కూడా అవ్వలేదు. సరే ఏం జరుగుతుంది, కెమెరాలో వాడు పెట్టాడంటే. నేను ఆ మధ్య వెళ్తేనే ఒక ఇంట్లో వంట రూమ్ దగ్గర కెమెరా పెట్టున్నారు వాళ్ళు, వాళ్ళ హాల్లో. అదే నాకు చిత్రంగా అనిపించింది. ఏంట్రా ఇదంటే వాళ్ళు ఎవరో చూస్తున్నారు,
వాళ్ళ పాప చూడడానికి పెట్టారని చెప్పారు. ఆహా. అంటే మనకి ఎవరో మనం చూస్తున్నారు, ఒక ప్రైవేట్ ప్లేస్ అనేవి ఉంటాయి కదండి మనకి. ఇంట్లో కూడా కెమెరాలు పెట్టి, ఆ మధ్య కూడా ఒక ఇల్లు చూడడానికి వెళ్తే మేము మొత్తం అన్ని దీంట్లో కెమెరాలు ఉన్నాయి.